నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి, మొత్తానికి సూర్యకాంతం గారిది శత జయంతి ఆ ప్రారంభం నుంచి ముగింపు వేడుకల వరకు నిన్నటితో అన్నీ ముగిశాయి. 2 ఏళ్ళు ఒక యజ్ఞంలాగా చేశారు మీరు చెప్పాలంటే. నిన్న హైదరాబాద్లో మీరు ముగింపు సమావేశాలు ప్రసాద్ ల్యాబ్స్లో చాలా అత్యద్భుతంగా చేశారు. మొత్తం అంటే సినీ రంగానికి చెందిన హేమాహేమీలు అందరూ వచ్చినట్టే. సో మీకు ఎట్లా అనిపించింది? నిన్నటి ప్రస్థానం ఎలా ఉంది? మొత్తం ప్రస్థానం ఎలా ఉంది? మొత్తం ప్రస్థానం ఇది ఏది అయినా నా చేతిలో లేదమ్మా. నేను దగ్గర అమ్మకి 100th ఇయర్ వచ్చేంత వరకు కూడా నేను అజ్ఞాతంలోనే ఉన్నాను. నేను పలానా వాళ్ళ తాలూకు క్లోజ్డ్ సర్కిల్కి తప్పితే బయట తెలియదు. కానీ అమ్మకి ఎప్పుడైతే ఇచ్చేద్దాం అనుకున్నానో నాకు శక్తి సరిపోతుందో నాకు తెలియదు. ఫస్ట్ మాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఆవిడ పెళ్ళి అవ్వకముందు నుంచి కల్పన మేడం నాకు తెలుసు. ఆవిడ క్వీన్ మేరీస్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు ఆవిడ నా ప్రోత్సాహం. మీకు ఇన్ని విద్యలు మీకు తెలుసు, మీరు అన్ని విషయాల్లోనూ అన్నీ తెలుస్తారు, బయటికి ఎందుకు రారు, అమ్మకి మీరే చేయాలి మీరే అని పట్టుబట్టి మీరు నమ్మరు కానీ చెవిని ఇల్లు కట్టుకున్నట్టే సామెత ఉంది చూసారా, ఆ సామెత ప్రకారం దగ్గర సంవత్సరం ముందు నుంచి నన్ను కీ ఇవ్వడం మొదలు. సరే, నాకు అప్పుడు ఎవరు పెద్దగా తెలియదు, నేను బయటకు వచ్చేవాడిని కాదు బికాస్ ఆఫ్ మై ఫిజికల్ ఇనిబిలిటీ. మా ఇంటికి వచ్చే వాళ్ళలోనే నేను ఎవరినో ఒకళ్ళు ఎన్నుకుని తీసుకుని చేద్దాం అనుకున్నాను. కానీ భయంగా ఉంది. అలాంటప్పుడు నాకు మీరు కనకదుర్గ హైదరాబాదు, మన ఎవరు కల్పనా మేడము, మాధురి గారు, శివరామకృష్ణ, వీళ్ళ నలుగురు మీరు నమ్మరు కానీ మొదటి నుంచి నాకు చేదోడు వాదోడుగా ఉండి అన్నీ వాళ్ళే చేశారు. నేను ఓన్లీ లాస్ట్లో ఫోన్లు చేయడమే. నేను మెడ్రాస్లో 650 మంది వచ్చారమ్మా. అంత అవుతుంది నేను అంత పెద్ద మంది అంత మొత్తంలో వస్తారని అనుకోకుండా చిన్నదిగా చేద్దామని ఒక 350 కెపాసిటీ ఉండేటువంటి హాల్ తీసుకున్నాను. కానీ 650 మంది వచ్చారు. నా కోరిక ఏంటంటే అమ్మ ఎలా జీవించారో అన్నీ బయట ప్రపంచానికి చెప్పాలి. చాలా మీడియాస్లో అమ్మ గురించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అమ్మ పోయినప్పుడు ఎవరో రాలేదు అలా ఇలాగ. వీటన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. మనకు తెలిసిన విషయాలన్నీ చెప్పాలి. చిన్నప్పటి నుంచి అమ్మతోనే షూటింగ్లకి వెళ్ళి అమ్మతోనే తిరిగిన వాడిని కనుక అమ్మ కొంగుబట్టుకునే తిరిగిన వాడు నాకు ఎక్కువ విషయాలు తెలుసు. తెర మీద మీరు అన్నీ చూశారు, తెర వెనక నాకే తెలుసు. అందుకని ఇవన్నీ చెప్పాలని పూనుకుని చేసినప్పుడు అది ఏమిటో నేనంటూ ఎవరికి తెలియదు. అమ్మ ఆశీర్వాదం పైనుంచి పూర్తిగా ఉంది కనుక ఎవరికి ఫోన్ చేసి పిలిస్తే ఎస్ ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను అని అన్నారు. లేకపోతే వెంకయ్య నాయుడు గారు నేను ఫోన్ చేస్తే అనడం ఏంటి, రావడం ఏంటి చెప్పండి. నాకు ఇన్నిటికన్నా ముఖ్యం ఏంటి, నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు పక్క బలంలో ఉన్నవాడు కాట్రగడ్డ ప్రసాద్ గారు. ఆయన నోటితో ఒక మాట అన్నాడంటే అది జరిగి తీరుతుంది. నా లెక్కలు నా లైఫ్లో మటుకు ఆయన ఎప్పుడైతే మీరేం కంగారు పడకండి, అన్నీ మంచిగా జరుగుతాయి, మీరు అనుకున్న దానికైనా బ్రహ్మాండంగా జరుగుతాయి, ఇవన్నీ ఆయన అన్న మాటలు. కానీ ఎప్పుడు నేను ఇంకా ప్రోగ్రామ్ 6 నెలలకు ముందు ఆయన్ని మీట్ అయినప్పుడు ఆయన చెప్పింది అలాగే అన్నీ జరిగాయి. ఒక్కొక్కళ్ళని రాజశ్రీ గారిని పిలిస్తే ఓకే, జయచిత్ర గారిని పిలిస్తే ఓకే, 2 సిట్టింగ్ జడ్జెస్ వాళ్ళిద్దరిని పిలిచాను. శ్రీశ్రీ గారి అమ్మాయి, ఇంకొకరు జయచంద్ర గారు. వీళ్ళిద్దరూ కూడా పిలిచిన వెంటనే ఓకొట్టేసి వచ్చారు. అలాగే అందరూ. అంటే నాగిరెడ్డి గారి అబ్బాయి, ఒంట్లో బాగోకపోయినా నేను రాలి ఆపరేషన్ మాట్లాడాం కదా, ఆఖరికి ఒప్పుకొని ఒక 10 నిమిషాలే కూర్చుంటానన్న ఆయన గంట సేపు కూర్చుని వెళ్ళారు. సో 2 ప్రొడ్యూసర్లు, 2 డైరెక్టర్లు, 2 జడ్జిలు, 2 యాక్టర్లు. అది మీ గొప్పతనం కాదు, సూర్యకాంతం గారి గొప్పతనం. ఆవిడ ఆశీర్వాదం ఉంది. దాంతో మేము పైగా ఎవరిని మేము పెట్టుకోలేదు. మరి ఏమిటో ఈ కాలంలో ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్లో లాంటివి. మనం ఏం లేదు, ఏమీ మాట్లాడి నా భార్య పెద్దగా మాట్లాడదు, అలాగ కూర్చుని ఉంటుంది. మా పిల్లలు చిన్నపిల్లలు, ఈ ఫీల్డ్లో తెలియని వాళ్ళు, కొంచెం సినిమా ఫీల్డ్లో పరిచయం ఉన్నది నన్ను ఒక్కడే. నేను పెట్టుకుని వీళ్ళ నలుగురిని పెట్టుకుని పెడితే అంతమంది వచ్చి సెల్ఫ్ డిసిప్లిన్. మా సత్యసాయి ఆర్గనైజేషన్లో నా డిసిప్లిన్ చూశాను. అది ఇక్కడ ఎవరికి వాళ్ళు రావడం, కుర్చీల్లో కూర్చోవడం, నుంచున్న వాళ్ళు కూడా అలాగే 125 మంది నుంచున్నారండి. అంటే పోలీస్ 130-140 వరకు అలౌ చేశారు. ప్రోటోకాల్ పోలీసు ఇంకా అసలు వచ్చేవాళ్ళు అక్కడ హాల్ సరిపోగా కారిడార్లో నుంచుని కింద కార్ పార్కింగ్లో నుంచున్నారు. చూసాను అలాగే అది చాలా బాగా గ్రాండ్గా జరిగింది. భోజనాలు కూడా చాలా చక్కగా అమ్మ కాలంలో చేసిన వంటలే చేయించి పెట్టించాం. అది నిజంగా నాంది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అప్పుడు నేను చేయగలను. మీరు కొంచెం తడబడితే అప్పుడు నేను మిమ్మల్ని తెలుసు, చాలా ఇప్పటికీ తడబడతాను. నిన్న కూడా అనకూడదు కానీ నిన్న మధ్యాహ్నం నుంచి తిండి సహించలేదు. సాయంత్రం ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఎంతమంది వస్తారో, వర్షాలు అంటున్నారు, దీనివల్ల ఎవరెవరు రారో మనకి తెలియదు, పోసిపోతామేమో, ఫెయిల్ అవుతుందేమో. మీరు అప్పటికీ చెప్పారు ఫోన్ చేసి, అయినా మీతో ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఏమిటి అది అన్నాను, మీరు మాట్లాడింది నాకు తెలియదు. సాయంత్రం అక్కడికి వచ్చిన తర్వాత కూర్చున్న కొంచెం ఇస్తానండి, అందరూ రావడం వచ్చిందో ధైర్యం వచ్చింది నాకు. అందుకనే ఫోటోలో ఎక్కడ కనపడలే. అమ్మకి కార్యక్రమం జరిగింది,
ఘన విజయంగా జరిగింది. అందరూ సెలబ్రిటీస్ అందరూ మంచి వాళ్ళు వచ్చారు. డయాస్ వచ్చి కళకళలాడింది. ఆ కళకళలాడా నాకు చాలు. అది చాలా అంటే యాక్చువల్గా ఏమైందంటేనండి, మురళీమోహన్ గారు ఇక్కడ చేద్దామని అన్నారు. అప్పటికి నేను ఇంకా ఎంట్రీ కాలే బిగినింగ్లో. తర్వాత తెలిసాక మనం మీరు కన్విన్స్ చేశారు వారిని. అప్పటికి కాట్లగడ్డ ప్రసాద్ గారు చెప్పేయడంతో మనకి కుదరలేదు. నేను అప్పటికి అరేంజ్ చేసేసుకున్నాం. అదే మనుషులతో మాట్లాడి మెడ్రాస్ కరెక్ట్. కానీ మురళీమోహన్ గారు అక్కడ చేయకుండా ఇక్కడ చేయమన్నారు, కానీ అప్పుడు జరగటం అది కరెక్ట్ అండి. కానీ ఆయన పెద్ద అడ్వైజ్ ఇచ్చారండి. చిత్ర పరిశ్రమ మొత్తం ఇక్కడ ఉండగా నువ్వు మెడ్రాస్ ఎందుకు చేశావు అని అడిగారు నన్ను. ఒకటే చెప్పాను, మెడ్రాస్లో ఆవిడ రావడం, అరంగేట్రం చేయడం, ఇక్కడే స్టెప్ బై స్టెప్గా పెరగడం, ఆఖరి చివరి దశలో కూడా ఇక్కడే ఉండడం. పైగా మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక నేను అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. కానీ ఇది చేసిన తర్వాత నేను కాకినాడ చేస్తాను సార్, అయిన వెంటనే కావాలంటే క్లోజింగ్ చేస్తాను. ఓకే, క్లోజింగ్ చేద్దాం అన్నారు. అలాగే ఆయన నోటి వరుసన. కానీ చిత్రం ఏంటంటే ఆయన కొంచెం అలిగారు. అది కూడా అందంగానే ఉంది. నన్ను అడిగితే అలక, అది అలకంటే అలక కాదు, ఆయనకి నా చేతుల మీదుగా మీరు చేయించలేదు, మొత్తం ఖర్చు నేను పెట్టుకుంటా అన్నాను, మీరు వినలేదు అనేది అది అలకంటే నిజంగా అలక కాదు. కొంచెం ఆ ఫీలింగ్ ఉంది వారికి. అది నిన్నటితో పోయింది వారికి. ఆయన మొహం ఇప్పుడు నవ్వుతున్నాయి, కళ్ళలోనే నవ్వుంటుంది. 84 ఏళ్ల మనిషి ఎంత యంగ్గా ఉన్నారు చూడండి. ఆయన వారాల అబ్బాయి దగ్గర నుంచి నాకు పరిచయం. మీకు పరిచయం అది అర్థం కాలేదు. ఆయన అలా చూస్తాం, నిజంగా అనగాడు కానీ అందరికన్నా అందగాడు. కరెక్ట్. అందగాడు. శోభన్ బాబు గారు తెల్ల జుట్టుకు రంగేస్తే ఆయన చాలా నేను ఏజ్ చూపించుకోవద్దా అన్నారు లాస్ట్ టైం నేను అడిగితే. లేక ఆయన అన్నట్టుగానే ఇక్కడ జరిగింది, గ్రాండ్గా జరిగింది. ఆయన కూడా వచ్చారు. నేను అంటున్నది అది, నిన్నటితో ఆయనకి ఏదైనా చిన్న ఇది ఉన్నా కూడా పోయింది అంటున్నా. ఎందుకంటే మనం అప్పుడు చేయడం అక్కడ కరెక్ట్ అండి. తర్వాత మీరు కాకినాడ చేసాం, మనం వెళ్ళి వైజాగ్ రాలేకపోయి, ఇలాగే అప్పుడు కూడా వర్షాలు మీరు వెళ్ళారు. తర్వాత మీకు విజయనగరం కూడా వెళ్ళారు. అక్కడి నుంచి అనుకోకుండా మీరు విజయనగరం వెళ్ళటం జరిగింది. సో నిన్న ఇక్కడ చేసాము. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏంటి? ఇక్కడ ఫీలింగ్స్ బాగున్నాయమ్మా. నేను అసలు మెడ్రాస్ అయిన వెంటనే చెప్తున్నాను, ఆ స్టెప్లో కాకినాడ అమ్మ పుట్టింది, పైగా అరంగేట్రం చేసింది అమ్మ అక్కడే. నాటక రంగానికి తొలి నాంది ఇక్కడ జరిగింది. మగ వేషాలు వేసి అక్కడ కృష్ణుడి వేషం అలాంటి మగ వేషాలు వేసేసింది, సైకిల్ తిరిగి. అక్కడి నుంచి వచ్చింది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్, ఇంకా ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది. అక్కడ చెయ్యాలని చెప్పి జానకిరామ్ గారు ఉన్నారు, చౌదరి గారు, ఆయన్ని పట్టుకుని ఆయన ద్వారా అన్ని చేయించాను. అక్కడ అయిన తర్వాత గబుక్కున ఒక రోజు ఈయన ఫోన్ చేశారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చేసి, నేను నమస్కారం అండి అంటే అప్పుడు అన్నారు, నువ్వు మెడ్రాస్లో చేస్తున్నప్పుడు నేను రాలేకపోయాను, అప్పుడు నేను అది అమెరికా యుఎస్లో ఉన్నానని చెప్పారు. ఇప్పుడు విశాఖపట్నం ఏం పాపం చేసింది అన్నారు. దేనికి నాకు అర్థం కాలే. ఇక్కడ నువ్వు పెట్టాలి అనేటువంటి సరే అన్నారు. సరే ఆయన్ని మీట్ అయ్యాను. మీట్ అయితే మొత్తం పాపం ఆయన ఖర్చులతోనే చాలా చక్కగా చేశారు. అక్కడ బాగా జరిగింది. అక్కడ జరుగుతున్నప్పుడే విజయనగరంలోనూ అనకాపల్లిలోను 30-40 ఏళ్ల ముందు నేను కూడా అమ్మతో వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పారు, మీరు వచ్చారు అమ్మతో పాటు అని చెప్పి. అందుకని వాళ్ళిద్దరిని ఒప్పుకున్నా. వాళ్ళు చాలా బాగా చేశారు. ఆఖరికి నిన్న ఫైనల్కి వచ్చాడు. ఫైనల్ ఎపిసోడ్ అదిరిపోయింది. నిజంగా చెప్పకూడదు కానీ చాలా అదిరిపోయింది. అందులో కాదండి, హేమహేమిలని అన్నాను కదా నేను. మనకి మురళీమోహన్ గారు వచ్చారు, చక్కగా బ్రహ్మానందంగా చెప్పక్కర్లేదు. అయితే బ్రహ్మానందంగా ఒప్పుకోవడం గొప్ప. నేను అంతసే ఆయన హాఫ్ అన్ అవర్ ఉంటారా ఉండరా అనుకుంటే పూర్తిగా ఉన్నారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇంకొకటి, మనకు అసలు మనం అలీ గారిని పిలవకపోవటం అనేది ఒక వెల్తిగా అనుకున్నాను. టైం లేదు మనకి, దట్స్ వాట్. కానీ ఆ కొరత కూడా ఆయనే తీర్చేశారు బ్రహ్మానందం గారు. కానీ ఆయన చెప్పగానే అతను రావడం, మళ్ళీ అంత చక్కగా ఆయన మాట్లాడడం, అసలు నాకైతే నిన్న చాలా అద్భుతంగా నిజంగా. ఇప్పుడు మనం ఆయన సెలబ్రిటీగానో నేను అలీ గారు అంటున్నాను, కానీ మాకు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు నేను షూటింగ్లకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న కుర్రాడు ఎగురుతూ ఉండేవాడు, సరదాగా కబుర్లు గారు నాకు ప్యాకెట్ నేర్పించారు. నాకు వచ్చే రెమ్యూనరేషన్ 2000 అయితే ఆవిడ వల్ల 5000 వచ్చేది నాకని. అలాగా ఆయన అందరితో కలుపుగోలుగా ఉంటాడు, సరదాగా ఉంటాడు, అల్లరి చేస్తాడు. ఎక్కువ ఆ కాలంలో అల్లరి చేసేవాడు. ఇప్పటికీ మనం ఆయన ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. అలీతో కాసేపు ఏదో ప్రోగ్రామ్ ఉంది ఈయనవాడు, దాన్ని కూడా రెగ్యులర్గా చూస్తాను. అందుకని నేను వచ్చిన వెంటనే సెకండ్ ఇస్తే దగ్గర తీసుకున్నాడు, మాట్లాడాడు. మీరేం ఫీల్ అవ్వకండి, నేను ఉన్నానన్నాడు. చక్కగా మాట్లాడాడు ఆయన కూడా. నాకు ప్రతి వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. రేలంగి నరసింహారావు గారు అయితే ఇంకా చక్కగా అప్పటి సీన్లు కూడా చెప్పారు. అది అలాగే అదే అంటున్నానండి. సో అంటే ఒక ఘన నివాళి అనేది అమ్మగారికి ఇవ్వటం జరిగింది. అంటే ఇది అనుకోకుండా ఇన్ని రకాలుగా. ఇంకొకటి అవతార్ రాధాకృష్ణ గారు వారు చేయటం, అక్కడ అద్భుతంగా 500 మంది రావడం. అంటే ఇది మీ గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు, అంతా సూర్యకాంతం గారే చేయించుకున్నారు నా ఉద్దేశం అయితే. ఎందుకంటే నేను అసలు మీతో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాను అనేది నాకు తరిచి చూసుకుంటే,
నేను లాస్ట్ అమ్మగారు ఇంకా 10 రోజుల్లో పోతారనగా 10-15 రోజులు నేను ఫోన్ చేశాను. అమ్మ ఎత్తారు ఫోను. ఎత్తితే నేను నాకు ఇంటర్వ్యూ కావాలమ్మా అన్నాను. అంటే అమ్మ జలుబుగా ఉంది, ఒక వారం 10 రోజుల తర్వాత చెయ్యి, బెటర్ 10 రోజుల తర్వాత చెయ్యి అన్నారు. నేను వారి వాయిస్ ఇంకా నాకు అలాగే ఉంది. ఆ తర్వాత నేను తిరుపతి వెళ్ళాను ఆఫీస్ పని మీద. వీరు పోయారనే కబురు వచ్చింది. ఇక్కడ మాట్లాడతాను, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. నేను అమ్మగారు పోయినప్పుడు ఒక జర్నలిస్ట్, నేను ఫోన్ చేసి అడిగాను కూడా అతన్ని ఆ ఇంటర్వ్యూ చూశాక, మీరు హౌ కెన్ యూ సే దట్, ఎందుకంటే ఆరుద్ర గారి విషయంలోనూ అలాగే మాట్లాడాడు అతను, సూర్యకాంతం గారి చావు గురించి కూడా అలాగే మాట్లాడాడు. అంటే తను చూడండి చూసినట్టు చెప్పాడు. నేను అందుకని నిలదీశాను. అతను కోపం వచ్చిన తర్వాత నాకు ఫోన్ ఎత్తడం మానేశాడు. ఐ డోంట్ మైండ్. కాకపోతే ఏంటంటే ఏం చెప్పాడు, సూర్యకాంతం గారి కోసం ఎవరు రాలేదు, రాకపోవటం ఏంటి, జయలలిత గారు వచ్చారు, చాలా మంది వచ్చారు, జీవలక్ష్మి గారు వచ్చారు, శారద గారు వచ్చారు. నాకు తెలుసు మీ పాత్రికేయులు 2-3 బయటే ఉన్నారు. ఎందుకంటే చిత్రజ్యోతి లేకుండా అసలు మీకు జరుగుతుందా అండి? ఆంధ్రజ్యోతి నుంచి చిత్రజ్యోతి ప్రతినిధి లేకుండా మెద్రాసులో ఏ కార్యక్రమం అయినా జరిగిందా? కానూరు జగదీష్ ప్రసాద్ గారు ఎండి, ఆయన అసలు ముందు సినిమాకే కదా ప్రయారిటీ. ఫస్ట్ మాకు యాడ్స్ లేకుండా జ్యోతి ఉండేది కాదు అసలు. నేను అదే ఆశ్చర్యపోయి, ఎవ్వరూ రాలేదు, ఆవిడ ఒక అనామకురాలుగా అసలు ఎట్లా చెప్తాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. ఆరుద్ర గారికి కూడా అలాగే చెప్పాడు. నాకు తెలిసి 15-16 మంది వచ్చారు, కింద ఉన్నారు, పైకి వచ్చారు మాట్లాడారు. పైగా జయలలిత గారితో పాటు కలిసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆవిడ వస్తున్నారంటే ఆవిడ కోసం ఆగి, ఆవిడ వస్తున్నారని చెప్పేట వీళ్ళందరూ సినిమాకి సంబంధించిన వాళ్ళే కదా, అందరూ కింద ఆగి, మేము మెడపైన ఉంటాం, కింద ఇరుకు అయిపోతుంది పైన అని చెప్పి కింద ఆగి జయలలిత గారితో మాట్లాడుతూ వెళ్ళి ఉన్నారు అంతమంది. కానీ ఆయన ఎందుకు రాశాడో నాకు తెలియదు. రాయడం కదా, వీడియో చేశాడండి. ఆరుద్ర గారి విషయంలో అలాగే చేశాడు. ఎందుకంటే ఆరుద్ర గారు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, అదే చెప్తున్నాను కదా, మీ అమ్మగారితో ఎలా ఇన్సిడెంట్ అయిందో నాకు ఆరుద్ర గారితో అదే అయింది. నేను ఆరుద్ర గారికి రెగ్యులర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కదా. 15 రోజుల ముందు కూడా నేను, డాడీ, రామలక్ష్మి ఆంటీ అందరం కూర్చొని భోజనం చేసాం. ఆ తర్వాత ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసింది నాకు తెలియదు, నా జాబ్లో నేను బిజీ ఉన్నా. సడన్గా నాకు వారు పోయారని తెలిస్తే ఇంటికి వచ్చేసరికి లేదు, బెసెంట్ నగర్ తీసుకెళ్లారన్నారు, నెంబర్ 2 శివప్రకాష్ మొదలి స్ట్రీట్ వాళ్ళది. సో ఆ రోజు మీకు అన్ని స్ట్రైకు, ఆటోలు అన్ని స్ట్రైకు. అప్పుడు ఇంకొక జర్నలిస్ట్ నన్ను వాళ్ళ స్కూటర్ మీద తీసుకెళ్ళాడు. అతనికి రూట్స్ సరిగా తెలియక చాలా తిప్పి తీసుకెళ్ళాడు. నేను బెసెంట్ నగర్ క్రిమేషన్ సెంటర్కి వెళ్ళేసరికి కరెక్ట్గా అప్పుడే ఆరుద్ర గారికి క్రిమేషన్ అయిపోయింది. మీరు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తావిస్తాను నేను, అంటే ఆయన మార్క్సిజం అవన్నీ చెప్తారు కదా, కానీ ఆంటీ అన్ని సంప్రదాయాలు పాటించేది. ఆవిడ ఎంత అంటే ఫెమినిజం ఉందో ఆవిడలో, ద అదర్ వే అరౌండ్ షీఈ్ వెరీ సంప్రదాయబద్ధంగా ఉండేవారు. సో ఆయనకి బ్రాహ్మడు వచ్చాడు, పూజ చేశాడు. అంటే మనం ఎంత చిత్రంగా జరుగుతాయంటే, శ్రీశ్రీ గారికి సరోజా శ్రీశ్రీ అలాగే చేశారు. ఆవిడ మొత్తం అసలు అంతా సంప్రదాయబద్ధంగా శ్రీశ్రీ గారికి చేయడం జరిగింది. ఈవిడ అందుకనే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా రామలక్ష్మి అంటే డైరెక్ట్ తీసుకెళ్ళిపోయారు ఎక్కడికి, క్రిమేషన్ సెంటర్కి. ఎందుకంటే ఎర్రజెండాలు అవంతా పట్టుకోవడం నాకు ఇష్టం లేదన్నది ఆవిడ ఉద్దేశం. అంటే చెప్పిన తర్వాత నాకు నేను అనేది ఏంటంటే, భలే ఒక మనిషి చూడకుండా ఎట్లా వార్తలు వ్యాప్తి చేస్తారు అనేదానికి. వాళ్ళ మెంటాలిటీని బట్టి మనం ఏం చేయలేము. కానీ మనకి తెలిసింది మన విషయం ఖండించట్లేదు నేను, బట్ అది కాదు జరిగింది, ఖండించడం లేదు, మనం వాస్తవాలు చెప్తున్నాం. చెప్పాలి కూడా, ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు అనామకురాలుగా చచ్చిపోయారంటారు, అనామకులుగా ఎవరు చచ్చిపోరు. మెడ్రాస్ సినీ ఫీల్డ్, ఇక్కడ మెడ్రాస్లో ఉండే సినీ ప్రముఖులందరూ వచ్చారు, ఎవ్వరూ రాకుండా లేరు. రామారావు గారు నేను వస్తానని రాలేకపోయారు బికాస్ ఆఫ్ ప్రీ ఆక్యుపైడ్. ఆయన షూటింగ్లో ఉన్నాడు, షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆయన వాళ్ళ మదర్ పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే షూటింగ్ని క్యాన్సిల్ చేసుకోలేదు. నాగేశ్వరరావు గారు పద్ధతి అందరికీ తెలుసు. ఆయన షూటింగ్ ముఖ్యం, ఎందుకంటే ఆయన వృత్తి తనకి ముఖ్యం, ఆ వృత్తి అయిన తర్వాతే వెళ్తాడు. అలాగే అమ్మ కూడా మా నాన్నగారు పోయినప్పుడు షూటింగ్ అంతా కంప్లీట్ అయిందా, అన్నీ అయిపోయిందా బాబు అని 2 గంటలకి బయటికి వెళ్ళింది. ఆనాడు డెడికేషన్ అలా ఉండేది, వృత్తి పట్ల డెడికేషన్. అది ఒప్పుకుంటానండి, అది చాలా మంచి పద్ధతి. నన్ను అడిగితే మన వ్యక్తిగతం కంట మనం చేసే వృత్తి మీద శ్రద్ధ ఉంటేనే మనం అంటే నియమబద్ధంగా అంటాం చూడండి, అట్లా అనిపిస్తుంది. అది అలాగా ఆవిడ పోయినప్పుడు అందరూ వచ్చారు. మెడ్రాస్ సిటీలో ఎవరు, అప్పుడు హైదరాబాద్ తరలిపోయింది. హైదరాబాద్ వాళ్ళు వస్తారని రావాలి అని మనం కోరుకోలేం కదా, వాళ్ళకి ఉంచలేరు లేవు, పైగా అక్కడి నుంచి రాను లేరు వాళ్ళు, అంత ఇమీడియట్గా రావాలంటే కష్టం కదా. అందువల్ల అలా జరగలే, అందరూ వచ్చారు. అమ్మకి ఘనమైన వీడ్కోలు ఇచ్చారు. ఇంకా బరియల్ గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు కూడా 8 మంది, రావికొండలరావు గారు, బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, 2 పాత్రికేయులు, వాళ్ళందరూ కూడా వచ్చారు. నాదే బ్యాడ్ లక్, నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను. బాపు గారు మటుకు అక్కడ దగ్గరికి వచ్చి లోపల నేను రాలేను, నేను చూడలేను అని వెళ్ళిపోయారు.
అలాగ అంతటి ఎక్కడ చక్కగా తీసుకెళ్లారు? కన్నమ్మపేట అంటే బీచ్కి దగ్గరలో ఉంటుంది అది. అవును. అంటే యాక్చువల్గా ఆల్ ఇండియా రేడియో కమిషనర్ ఆఫ్ పోలీసు దాని వెనకాల ఉంటుంది. అలాగే జరిగింది. చాలా న్యూస్ల్లో రకరకాలుగా పేర్లు ఉంటాయమ్మా, అందువల్ల మనం ఏం అనలేము. కానీ జరిగినవన్నీ 7-8 ఫంక్షన్స్లో డీటెయిల్డ్గా చెప్పాను అందరికీ నేను, ఇలా జరిగింది, ఇలా ఉందని. ఇది మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారితో నాకు ఎక్కువ, ఎందుకంటే చనువు లేదంటే ఆయన ఆ లాయరు, ఎప్పుడు వెళ్ళినా కోర్టుకి వెళ్తారు. కోర్టులో వెళ్తే బయట బల్ల మీద కూర్చోవాలి నేను, ఆయన ఒక ఛాంబర్లో కూర్చుంటారు. ఎవరన్నా వస్తే క్లయింట్లు ఎందుకు నిమిషం ఖాళీగా ఉంది, 5 నిమిషాలు ఖాళీ, లోపలికి వెళ్ళి కూర్చున్నా కూడా ఎవరన్నా వచ్చారంటే నేను బయటికి రావాలి. అలాంటి వాడు, అందుకని ఆయనతో ఎక్కువ తిరిగేవాడు కాదు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చదువు, ఆయన పుస్తకాలు, ఆయన క్లయింట్లకు సంబంధించి ఏదో కొంచెంగా మాట్లాడతారు. ఆయన మాటలు తక్కువ, చాలా మాటలు తక్కువ. ఆయన చదువు, ఆయన దీనికి ఆయన నియమబద్ధంగా ఉంటాడు. పొద్దున్న 4 గంటలు లేవడం, యోగాసనాలు వేసుకోవడం, అన్నీ చేసుకోవడం, డిసిప్లిన్డ్గా తోటలో తిరగడం, ఇలాంటివి చేస్తారు. అందువల్ల ఆయన దగ్గర నాకు చనువు లేదు. ఏదన్నా మాట్లాడినా చాలా తక్కువ మాట్లాడతారు. అమ్మే ఎక్కువ మాట్లాడేది. మాటల్లో మా మదర్ని మించిన వాళ్ళు లేరు, మాట్లాడుతూనే ఉంటుంది. ఈవిడ లేస్తుంది, ఏదో పనిపాట వ్యాపకం పెట్టుకుంటుంది, ఏమీ లేదంటే కూర్చుంటుంది. మా పుస్తకం చదువు, ఆ పుస్తకం చదువుకోవడం మా ఇంటిల్లపాదికి అలవాటే. ఏమీ ఖాళీ లేకపోతే, ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చాయి, కానీ పూర్వకాలంలో మా పుస్తకాలే, లేకపోతే రేడియో. ఇంకెవరెవరు వచ్చేవాళ్ళు మీ ఇంటికి? మా ఇంటికి వచ్చేవాళ్ళు అంజలిదేవి గారు వస్తారమ్మా, జమున గారు వచ్చేవారు, రాధాకుమారి గారు వచ్చేవారు. సావిత్రి గారితో చాలా చిన్నప్పుడు ఆవిడ వచ్చేవారు, కానీ పెద్దలే. సంధ్య గారు వచ్చేవారు, నా చిన్నప్పుడు వచ్చి సంధ్య గారు ఎక్కువ. ఆ సంధ్య గారి ద్వారానే జయలలిత గారు మాకు ఆవిడ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆవిడ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాకు తెలుసు. అంటే ఇంచుమించు ఆవిడ ఇంగ్లీష్ మీడియము, ఎప్పుడు ఇంగ్లీష్ బుక్లో చదువుకుంటూ ఉంటుంది. నేను తెలుగు మీడియము, నా దగ్గర ఎప్పుడు తెలుగు పుస్తకాలు. నేను కేసరి హై స్కూల్ చదువుకున్నాను. ఆవిడ షూటింగ్కి వస్తే ఏదో పుస్తకం పట్టుకుంటుంది, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరితోనూ జైలుతో మాట్లాడదు. ఆవిడ చెట్టు కింద కూర్చొని ఆవిడ పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. అలాగే నేను అమ్మ కూర్చి ఉంటుంది, సూర్యకాంతం గారి, నేను అల్యూమినియం చైర్స్ అవి, దాంట్లో కూర్చొని తెలుగు పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను, అంతే. ఇంకేంటి మీ అనుభవాలు చెప్పండి. అమ్మ షూటింగ్ షార్ట్ అయిపోయి బయటికి వచ్చేసారంటే హాల్లోంచి, ఆ చెట్ల కిందే కుర్చీలు ఉండేవి అందరికీ. అక్కడే ఓ బల్ల వేసుకొని సరసానంగా అందరికీ కబుర్లు చెప్పుకోవడం, అన్నీ చేసుకోవడం. అమ్మ ఏమైనా తినుబండారాలు తెచ్చారంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఖాళీగా ఉందని ప్యాక్ ఆడుకుంటారు. అప్పటి కాలంలో సినిమా యాక్టర్లు అందరూ ఒకళ్ళు ఇద్దరు తప్పటి అందరూ ప్యాకే ఆడుకునేవారు. అవును, జీవరలక్ష్మి గారికి బాగా అలవాటు, కాలక్షేపం బాగా వచ్చిందమ్మా. బాగా మాట్లాడతారు ఆవిడ, చాలా బాగా మాట్లాడతారు. ఎస్ వరలక్ష్మి గారు కూడా మాట్లాడతారు, కానీ జీవరలక్ష్మి గారు దూసుకుని వచ్చి మాట్లాడతారు. మీకు రామలక్ష్మి గారు, జీవరలక్ష్మి గారు వీళ్ళందరూ ఒకే వీళ్ళందరూ మాట్లాడతారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ దాంట్లో మనకి ఆప్యాయం కనపడుతుంది, ఒకళ్ళ దాంట్లో సూటిగా ఉంటుంది, అంతే. మీ కృష్ణశాస్త్రి గారు వీళ్ళందరితో సాన్నిహిత్యం ఉందా? సాన్నిహిత్యం ఉందంటే తక్కువ మాటలు, కానీ అప్పుడు కొంచెం భయం ఉండేది. ఎవరైతే చనువుగా మనతో మాట్లాడతారో వాళ్ళతోనే మాట్లాడగలుగుతాం. వీళ్ళు ఘంటసాల గారు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళందరికీ బాగా తెలుసు. వాళ్ళతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యాక్చువల్గా ఫ్రెండ్షిప్, ఎందుకంటే బ్యాంకు ద్వారా కొంతమంది నాకు సన్నిహితులయ్యారు. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా, కమల్ హాసన్, వీళ్ళిద్దరు వాళ్ళ సినిమాలకి చెక్కులు వచ్చేవి. ఆ చెక్కులకి డబ్బులు ముందు ఇవ్వాలి వీళ్ళకి, ఎందుకంటే ఓ 2 లక్షలు వచ్చిందంటే దానికి తగ్గ 5 లక్షల చెక్కులు వాళ్ళు ఇచ్చేవారు. రజనీకాంత్ గారు ఆండాల్ ప్రొడక్షన్స్ ఉండేది, వాళ్ళ అకౌంట్ మా ఆంధ్ర బ్యాంకే. ఎందుకంటే వాళ్ళు చెక్కులు ఇచ్చారంటే ఆ కాలంలో 250, 500 మ్యాక్సిమం వాళ్ళకి. వీళ్ళందరికీ చెక్కులు వస్తే అన్నా అని చెప్పి తెచ్చిచ్చేవారు చెక్కులు నా దగ్గర క్లిప్కి పెట్టుకుని. ఎప్పుడైతే వాళ్ళ ఆండాల్ ప్రొడక్షన్స్ అకౌంట్కి టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ వచ్చేవి, టీటీలు, ఆ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ వచ్చిన వెంటనే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేయని వెంటనే వీళ్ళు చెక్కులు పాస్ చేసేవాడు. అట్లా వాళ్ళతో పరిచయాలు. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు అనండి, వేటూరి సుందరరామూర్తి గారు అనండి, వీళ్ళందరూ చాలామంది పేర్లు ఎక్కువ చెప్పక్కర్లేదు. వీళ్ళందరికీ బ్యాంకు ద్వారా నాకు ఎక్కువ పరిచయం. నేనే పలానా వాళ్ళ తాలూకు ఉన్నందువల్ల డబుల్ అడ్వాంటేజ్. సో అందరూ నాతో చక్కగా మాట్లాడుతున్నారు. యాక్సెస్, చాలా యాక్సెస్. ఒకటి ఫైనాన్షియల్గా నన్ను ఎప్పుడు మా బ్యాంకర్ వచ్చాడంటాడు. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్, వీళ్ళు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మా బ్యాంకర్ అయ్యా అంటాడు. అంటే నేను వాళ్ళకేం అప్పివ్వలే, వాళ్ళకి రావాల్సిన డబ్బు తొందరగా ఇచ్చాను. ఎందుకంటే అందరూ ముందు తీసేసుకున్నారనుకోండి, వాళ్ళకి మిగలవు, చెక్ బౌన్స్ అవుతుంది. మళ్ళీ డబ్బులు వచ్చేంతవరకు చెక్ అలాగే ఉండాలి. అది 3 నెలల వరకే టైం. అది ఆ 3 నెలల్లోగా వస్తుంది, లేకపోతే బౌన్స్ అయిపోతుంది. అది మీకు రిస్కే, మాకు రిస్కే, మాకేం పర్లేదు, మేమేం డబ్బులు ఇవ్వట్లే కదా, క్లిప్పులకు పెట్టుకుంటాం. ఒక శ్రీశ్రీ గారు మటుకు నన్ను సొంత కొడుకులో చూసుకుంటాడు. ఆయనకి మటుకు ముందు డబ్బులు ఇచ్చేసేవాళ్ళం. ఆయనకి ఎంత మ్యాక్సిమం 50 రూపాయలు. మనం డబ్బులు ఇచ్చేస్తే ఆ చెక్కులోంచి డబ్బులు మేము తీసుకునేవాళ్ళం.
అట్లాగా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అలాగా. శ్రీశ్రీ గారితో బాగా చనువు, ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఖాళీ ఉందంటే మా బ్యాంకులో వచ్చి కూర్చుంటాడు. కూర్చుని ఆ సిగరెట్ తాగడం కూడా భలే ఫన్నీగా తాగుతాడు. పట్టుకుని ఆయన ఇలా పట్టుకుని ఎలా తాగుతాడు నేనంటే ఫోటో మామూలుగా తాగడు ఆయన. ఆ వదలటం కూడా ఒకలాగా రింగులుగా వదులుతారు ఆయన. ఈయనతో అలాంటి బ్యాంకులో పరిచయం. మరి శ్రీశ్రీ గారితో మీకేమి అంటే ఆయన ఎట్లాంటి కబుర్లు చెప్పేవాళ్ళు మీకు? చాలా బాగా చెప్పేవాడు అండి. మేము స్టూడెంట్స్ లైఫ్ కదా మాది. మా స్టూడెంట్స్ అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. అంటే మాలోనే తేజాన్ని కలగజేయాలని ఆయన కోరిక. అందువల్ల ఆయన ఏం మాట్లాడినా కూడా బాగుండేది. కానీ ఈ కాలం ఆయనకి అంత పేరు వస్తుందంటే మేము ఆనాడే మేము తయారు చేసుకుని ఉండేవాళ్ళం. అది మేము ఇంత ఇలాగే డెవలప్ అవుతుంది, ఇలా దీనికోసం మనం అవుతామని తెలియదు కదా. అందుకని వాళ్ళతో ఎక్కువ టచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాపు గారితో ఎక్కువ మాట్లాడతాను. ఆయన కనపడితే బొమ్మేస్తారు. ఆ కాగితాలని దాచిపెట్టుకుంటే ఇప్పుడు వాల్యూబుల్స్ కదా నాకు. చాలా మీకు అది కోట్ల విలువ. అంటే డబ్బు కాదు నేను అనేది, ద వాల్యూ ఐఎమ్ టెల్లింగ్. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఏదో పుస్తకం ఇవ్వడానికో పుస్తకం తేవడానికో. నేను బ్యాంక్ నుంచి లంచ్ టైంలో వచ్చాను అనమాట. అమ్మ వెళ్ళి ఇది ఇచ్చేసిరా, ఇది తీసుకురా అని అది చెప్పారు. నేను అప్పుడు ఇన్స్ట్రక్ట్ చేసుకునే ఉండేవాడిని. వెళ్ళిన వెంటనే కూర్చోన్నారు. ఆయన ఏమో కట్బనీతో కూర్చున్నారు, గళ్ళలుంగి కట్టుకున్నారు, ఓ బల్ల మీద ఏదో రాసుకుంటూ కూర్చోన్నారు. సరే ఆయనే ఇస్తారులే అని చెప్పి అలా కూర్చున్నాను. బుద్ధిగా కూర్చునేవాడికి ఆయన ఒక తెల్ల కాగితం మీద ఏదో బొమ్మేశారు నాదేదో. అంటే ఒక A4 షీట్లో ఒక సగ భాగంలో ఒక మనిషి ఇన్సర్ట్ చేసుకుని ఎంత డబ్బులు కట్టలు పెట్టుకుని లెక్కెడుతున్నాడు. నేను ఒక గళ్ళలుంగి వేసుకుని కట్బనీని వేసుకుని పక్కన కాగితం పెట్టి పెన్నుతో రాస్తున్నది ఆయన. ఈ ఫోటో ఇది కనిపెట్టగలవా అన్నాడు. నేను ఆయన అంత చక్కగా బొమ్మేశాడు. ఆ కాగితం నేను తీసుకుని ఉంటే ఈ పాటికి నీకు ఎంత తప్పు చేశారు సార్. తీసుకోలేదు, చాలా తప్పు చేశారు. ఎందుకంటే నేను బాపు గారి ఇంటికి ఎన్నోసార్లు ఇలా ఆయన మీరు చెప్పినట్టు ఆయన అక్కడ కూర్చుని అట్లాగే అలా బొమ్మలు వేస్తారు, వెంటనే ఇమీడియట్గా వేస్తారు, చాలా అలౌకంగా వేస్తారు. నాకు ఆంటీతో కూడా ఎక్కువ పరిచయం ఉండేది. ఆవిడ హైదరాబాద్ వాళ్ళతో ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. అలాగా కొన్ని విషయాలు ఇలాగే ఇంతటి పాపులారిటీ వస్తుంది. ఒకటండి అప్పుడు అంటే మేము చదువుకునేప్పుడు ఇలాగే వీళ్ళందరితో టచ్ ఉండేది. కానీ ఆప్యాయతలు ఇప్పుడు లేవు. జీవరలక్ష్మి గారు ఆవిడ, మీకు జీవరలక్ష్మి గారు పాటలు రాసేవాళ్ళు తెలుసా మీకు? నాకు అప్పుడు టైం లేక మా అక్క రాసి ఇచ్చింది, అంత ఫేర్ చేసేది. అంటే ఆవిడకి అసిస్టెంట్గా చేసింది. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళలో తెలియని కళలు ఉంటాయి. పైగా ఫ్రెండ్షిప్ ఉంది చూసారా, అది స్ట్రాంగ్. అయ్యో రామలక్ష్మి గారికి ఎంత క్లోజ్ అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే నన్ను తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆవిడ చాలా అసలు సినిమా వాళ్ళని ఒక భేషజం ఉండేది కాదు. ఇప్పుడు మీ ఎద్దరపు సులోచన కానీ వీళ్ళెవరైనా వచ్చారంటే కూర్చుంటారు చాలాసేపు వరకు. మాలతి చందూర్ గారు వీళ్ళందరూ అభిమానం. వాళ్ళకి లేడీస్లో ఇంత ఫ్రెండ్షిప్ ఉండేది వాళ్ళకి. అమ్మ దగ్గరికి వచ్చారంటే అంతసేపు కూర్చుని వెళ్ళేవారు. అమ్మ కూడా ఎక్కడికైనా వెళ్తే ఇచ్చేస్తారు. ఇప్పుడు అంజలిదేవి గారు ఉన్నారు, ఆవిడ ఫంక్షన్స్కి ఆవిడ ఇంటికి వెళ్ళడం వెళ్తాం. భానుమతి గారు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇలాగా ఆ కాలంలో ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం అనేది చూసారా, అది చాలా ఇది. అదే మాకు ఇప్పుడు బ్యాంకుల్లో కూడా మాకు అలవాటయ్యి ఇప్పుడు ఈ రోజు కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి వచ్చాను, వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేసి వచ్చాను. ఇక్కడ చాలా సంతోషం కదా, సంతోషం. అది ఆ కాలంలో కల్చర్ నేర్పించారు. 40 years బ్యాక్ స్టిల్ ఆ ఫ్రెండ్షిప్ మేము మెయింటైన్ చేస్తున్నాం, ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. గ్రేట్. అది ఇప్పుడు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు మీతో టచ్ లో ఉంటారా? లేదమ్మా, నేను టచ్ లో మీరు ఉండరు, వాళ్ళు కాదు. మీరు ఎవరితో పెట్టుకోలే అంటే మీరు ఒకలాగా ఒక షెల్లోకి వెళ్ళిపోయారు. షెల్ అని కాదు, మనకు చాలు అంతవరకు అని మనకు ఒక గిరి గీసుకుని ఉన్నాం అనమాట, అంతే. ఇంకేం లేదు. ఇంకా మీకు సినిమాలకు వెళ్ళాలని ఎప్పుడు అనిపించలే? లేదు, సినిమాలు చూడడం ఏమనలేదా? సినిమాలు చూడడం అమ్మగారికి ఇష్టం లేదు. ఎందుకంటే అమ్మ మొదటి నుంచి చదువుకో ఎంతైనా చదవమనేది. అలాగే చదువు మీదే ఉంది. నేను నా పిల్లలకి చదువుకోమనే ఫ్రీడమ్ ఇచ్చాను. మాకు సినీ ఫీల్డ్ చూడడము, తెర మీద నుంచి చూడడమే, అంతే. తెర మీదకి వెళ్ళాలని అనుకోవాలి మేము. ఇంకా మీరు మీ అమ్మగారితో ఉండే అనుభవాలే చెప్పండి కొన్ని ఏమన్నా. ఆవిడ సాధారణ గృహిణి అమ్మ, మీ అందరు ఎలా ఉన్నారో అలాగే. కానీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆ వేషం తప్పితే బయటకు వచ్చిన తర్వాత మామూలు మనిషి అనమాట. సాదా సీదా చీరలే కట్టుకుంటుంది. ప్రొడ్యూసర్కి ఏ ఇబ్బంది కలగదీయదు. నగలన్నీ తనవే, బట్టలన్నీ తనవే, మేకప్ కూడా సింపుల్ మేకప్పే. అందువల్ల ప్రొడ్యూసర్కి ఏ ఇబ్బంది ఉండదు. ప్రొడ్యూసరు, డైరెక్టరు నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అంటుంది. అలాగే వాళ్ళు చూసేవారు. అమ్మ అలాగే బిహేవ్ చేసేది. ఇంట్లో ఏదున్నా ఖాళీగా ఉందంటే ఏదో వంట పట్టుకుని చేసుకుని ఏదో ఒకటి చేసేది. ఒక ఐటమ్ ఆవిడే చేయాలి రోజు. వంట మనిషి జనరల్గా చేసేస్తుంది ఇంట్లో. ఏదైనా ఆవిడ చేయాలన్నమాట. అట్లా పెట్టుకుంటుంది. కానీ షూటింగ్లకు వెళ్ళాలి, పలానా ధోనికి ఉంది అంటే పదార్థాలు చేసి తీసుకెళ్ళాలి. ఆ రోజు తొందరగా చేసేది. 1-2 ఐటమ్స్ చేసేది. అందువల్ల ఆవిడకి ఏంటంటే అందరితో పాటు కలిసి తినాలి, అందరూ మెచ్చుకోవాలి, పెట్టాలని కోరిక. అలాగే ఆవిడ ఏదైనా వ్రతాలు చేసినా చిన్నపిల్లల్ని పిలుస్తుంది, వాళ్ళందరికీ ఇంట్లో వడ్డిస్తుంది. అలాగే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే సామూహిక ఉపనయనాలు జరుగుతాయి సరే, అది ఎక్కడ జరిగినా పనిగట్టుకుని అక్కడికి వెళ్ళి ఆవిడ డబ్బులు ఇచ్చి ఆ భోజన సంస్థలని చూస్తున్నాడు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ దాచుకునే తత్వం కాదు ఆవిడ. ఉంది మనకి ఇల్లు చాలు,
అనే తత్వం వాడిది. ఇప్పుడు మీకు అప్పుడు ప్రభుత్వాలు కరుణానిధి గారు కానీ ఎంజీఆర్ గారు గారిని అమ్మగారిని సత్కరించడం జరిగింది. అమ్మగారి కలైమామణి బిరుదు కూడా కలైమామణి ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు కదా, అప్పుడు ఎంజీఆర్ పీరియడ్లోనే జరిగింది. యాక్చువల్గా మీకు కలైమామణి అప్పుడు చాలా విలువ ఉండేది, అప్పుడు లేదు. అప్పుడు విలువ చాలా అసలు కలైమామణి. ఇప్పుడు మీకు భానుమతి గారు, సూర్యకాంతం గారు ఇలాంటి వాళ్ళకి ఇచ్చారంటే లెజెండరీస్ అని వాళ్ళకి. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు రామారావు గారికి కానీ నాగేశ్వరరావు గారికి ఓ బిరుదు ఇచ్చారంటే ఆ కాలంలో ఆ బిరుదుకి వాల్యూ ఉండేది. ఆ బిరుదును ఇది తీసుకునే కింద వరకు ఇప్పుడు ప్రతి వాడికి ఒక బిరుదు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు సార్ మొన్న కలైమామణి ఎవరెవరికి చాలా మందికి ప్రకటించింది ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం. ఇప్పుడు కలైమామణికి వాల్యూ అది గోల్డెన్, అర్థం కాలేదు. ఇప్పుడు అందరికీ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు, అదేం కాదు. కానీ అప్పుడు మొదట్లోనే వచ్చింది. ఎంజీఆర్కి కానీ శివాజీ గణేశన్ గారు అమ్మంటే చాలా ఇష్టం. కారణం అంటే ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టు తమిళంలో లేదు. సుందరీబాయి అని ఒక ఆవిడ ఉండేది. అవును, సుందరీబాయి గారు వేరు. సుందరీబాయి గారు వేరు. ఆవిడ ఇలాంటి క్యారెక్టర్, అమ్మ ఆల్రౌండర్, తల్లిగా వేస్తుంది, అక్కగా వేస్తుంది, వదినగా వేస్తుంది, అన్ని. అలాంటి క్యారెక్టర్ అక్కడ లేదని ఆవిడ వాళ్ళకి ఇదనమాట. ఏదైనా తెలుగు డబ్బింగ్ వాళ్ళు తీసుకున్నారు, తెలుగుకు సంబంధించిన స్టోరీ వాళ్ళు కొనుక్కుంటే అమ్మ క్యారెక్టర్ ఎవరు లేరు అక్కడ. ఆ క్యారెక్టర్ని కొంచెంగా మాడిఫై చేసేవారు. సూట్ కారు. అందుకని వాళ్ళందరికీ అమ్మ అంటే చాలా ఇష్టం. పైగా ఈ నగేషన్ నడుస్తారు తమిళంలో. అతను ఎక్కడ కనపడ్డా, నేను కనపడ్డానంటే అతను వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఆనంద్. అవును. నా పేరు ఆనంద్ వాడిని తీసుకుపోయి అందరికీ పరిచయం చేసేవాడు. పైగా ఏంటంటే బుద్ధిగా కూర్చొని చదువుకునేవాడిని, స్కూల్కి కాలేజీకి వెళ్ళడం, అన్ని పాస్ అవ్వడం అన్నీ చేసి. వాళ్ళ అబ్బాయి అంతగా లేదని చెప్పి వాళ్ళ అబ్బాయికి నాకు కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తాయి. అంటే తండ్రి తిరుగుతూ ఉంటాడు. ఇట్లా సినిమా ఫీల్డ్లో చాలామంది సూర్యకాంతం గారి కొడుకు చూడరా, ఎందుకు రేలంగి వెంకటరామరావు ఎంత బుద్ధిగా ఉంటాడమ్మా నీ కొడుకు అనేవారు. అలాగా ఏదో భగవంతుడి దయ వల్ల అమ్మ అలాగే పెంచింది, నేను అలాగే పెరిగాను. ఆ నాగేష్ తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేస్తున్నా. శివాజీ గణేష్తో పరిచయం, ఎంజీఆర్తో పరిచయం, ఎంజీ గారితో. శివాజీ గణేష్ అద్భుత నటుడు, చాలా పెద్ద నటుడు. అసలు అది ఆ హావభావాలు ఎవరికి రావు. ఇప్పుడు రామారావు గారితో క్లోజ్నెస్ కూడా ఆయన చూస్తూనే పెరిగిన వాడిని. ఆయన చూస్తూ పెరిగినందువల్లే ఆయన అలవాట్లు ఇప్పటికీ వచ్చాయి. నేను ఎవరినైనా మేడం అనే పిలుస్తాను, వాళ్ళు చిన్నవాళ్ళు అవునండి, పెద్దవాళ్ళు, ఇంకోళ్ళు ఎవరైనా మీరనే పిలుస్తాను, డ్రైవర్ అవునండి ఎవరైనా. కారణం ఏంటంటే అది ఆయన దగ్గర నేర్చుకున్నాను సంస్కారం. అంటే ఆయన ప్రతి వాళ్ళని మీరనే అంటాడు, ఎవరిని చిన్నదిగా చేయడు. పైగా ఎప్పుడు రా, నేను భయపడుతూ తొంగు చూస్తూ ఉండేవాడిని ఆయన. ఎందుకంటే ఆయన ఏదో చాలా డీప్గా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా రామారావు గారు డీప్గా వెళ్తాడు. ఆయన పక్కన కూర్చోడు, మిగతా ఆర్టిస్టుల్లో కాదు ఆయన సబ్జెక్ట్లోనే ఉంటాడు 24 గంటలు. మీ షూటింగ్ చేస్తూ ఆయన ఇంకో సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర రామారావు గారి దగ్గర గొప్ప పోయింది అది. ఆ పైగా సెట్లో కూర్చున్నాడంటే ఒక పెక్యులర్ డ్రెస్ అయింది, అది కాకి డ్రెస్ అని అనలేము, అలాగే మామూలు అదర్ డ్రెస్ అని అనలేము. అలాంటి పెక్యులర్ డ్రెస్ వేసుకుంటారు, లైట్ కాఫీ కలర్ అనమాట. ఆ డ్రెస్లో ఉంటాడంటే ఒక కార్మికుడిలాగా అనమాట. ఆ కార్మికుడిలాగా చదువుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దానికి సంబంధించిన చదువుతూ ఉంటాడు అనమాట. ఆయన కింద ఒక మనిషి రాసుకుంటూ ఉంటాడు పక్కన. ఈ వీటిని ఎక్కడ పెట్టాలనేది ఆ కాలంలో డైరెక్టర్లు అలా ఉండేవారండి. ఆదు సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన అసిస్టెంట్ విశ్వనాథ్ గారు. వాళ్ళందరూ ఏంటంటే ఒకటి రాశారంటే దీన్ని దేనికైనా ఉపయోగించవచ్చు. సేమ్ ట్రెండ్ దాసరి నారాయణరావు గారు యూజ్ చేస్తారు. ఆయన దగ్గర 2 డైరీలు ఉంటాయి, ఆ డైరీలు రాస్తూ ఉంటాడు. ఎందులో యూజ్ చేస్తాడో తెలియదు, ఆ పారాగ్రాఫ్ ఉపయోగపడుతుంది. అలా రోడ్డు మీద వెళ్తుంటే అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, దాని థాట్స్ వచ్చేది దాంట్లో రాస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు నిజంగా రెగ్యులర్గా ఆ సాధన మీద ఉన్నారు. ఆ సాధన మీద ఆ సినిమాలు ఇప్పటికీ మనం ఆలోచిస్తున్నాం, దానికి ఒక ఎండ్ లేదనమాట. ఈ కాలంలో ఏదో తీస్తున్నాం, వేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి అంతే తప్పితే అది అలా ఉండిపోవాలి, కళాఖండంగా ఉండాలని ఎవరు చేయట్లేదు. నేను 4వ క్లాస్లో ఉండగా మా నాన్నగారు తీసుకెళ్లారండి నాగిరెడ్డి చక్రపాణి గారి దగ్గరికి, విజయ స్టూడియోకి. అది అంటే నాకు అప్పుడేం తెలియదు. కానీ ఒక విషయం ఏంటంటే మా నాన్నగారు విజయవాడ సినిమాలు కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ మూవీస్, తర్వాత హిందీ మూవీస్ బాగా మాకు చూపించేవాళ్ళు. ఎందుకో ఎక్కువ నేను మా నాన్నగారితో వెళ్ళేదాన్ని, మా అక్క కంటే కూడా నన్ను తీసుకెళ్లేవాళ్ళు. నా మీద ఆ ప్రభావం ఉంది. నాకు నాగిరెడ్డి చక్రపాణి గారు అంటే అది అట్లా మైండ్లో ఉండిపోయింది. ఆ చందమామ చదవడం, యువ చదవడం, విజయ చిత్ర, మనందరికీ అది ఒక అలవాటు. అంటే భాష నేర్చుకుంది సగం దానివల్లే. రావికొండలరావు గారు అన్ని కథల్ని ఆయన భాషలో రాసుకొస్తారు. చక్రపాణి గారు కూడా, చక్రపాణి గారు ఎంత స్ట్రిక్టో అలాగే మన అన్నపూర్ణ స్టూడియోలో మధుసూదన్ రావు గారు అంత స్ట్రిక్ట్ కదా. ఆయనకి మధుసూదన్ రావు గారి ప్రిన్సిపాల్ని, ఆయన మధుసూదన్ రావు గారు ఎవరు అనరు, ఆయన ప్రిన్సిపాల్ అంటారు. ఆయన ప్రతి వాళ్ళు ప్రిన్సిపాల్ అంటారు. ఆయన అంత చాలా ఆజానుభావం. 6 అడుగులు దాటి ఉంటాడు ఆయన. ఆయన వస్తే అందరు పక్కకి తప్పుకుంటారు. ఆయన ఎవరిని ఏమండు, ఆయన అలాగే మామూలు పంచి కట్టుకుని అలా వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తూ ఉంటే ఆయనకి అంత గౌరవం ఇస్తారు. ఆయన కూడా కొన్ని సెంటెన్స్లు రాశాడంటే దాన్ని మార్చకూడదు, ఆ ప్రొసీజర్, ఆ స్క్రీన్ ప్లే మార్చకూడదు. ఇవన్నీ ఆ స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉన్నాయి ఆ కాలంలో. వాళ్ళు పిల్లర్స్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళని ఫాలో అయిన వాళ్ళు మిగతా వాళ్ళు బాగానే ఫాలో అయ్యారు.
ఏవిఎం చెట్టియార్ గారితో ఉందా మీకు పరిచయం? పరిచయం అంటే చూడటమే. ఆయన ఎవరిని పెద్దగా పరిచయం, ఆయనకి 24 గంటలు దానికి సంబంధించింది. అందరినీ పలకరిస్తాడు, అందరికీ చేస్తాడు. ఎంతవరకు అంతవరకు. కోపం వస్తే మటుకు వాయించేస్తాడు. విన్నాను అది. నాకు ఏవిఎం చెట్టియార్ గారి గురించి రామానాయుడు గారు చెప్పారు. నేను లెక్కలు కానీ అంటే ఇలాగ సిస్టమేటిక్గా ఉండడం ఆయన నేర్పించారు నాకు. నేను అగ్రిమెంట్ చేసుకుంటుంటే అగ్రిమెంట్స్ ఎలా చేసుకుంటావు చూపించాను అడిగారు ఆయన. ఈయన చూపిస్తే ఇలా కాదు, అగ్రిమెంట్స్ ఇట్లా చేసుకోవాలి, నువ్వు ఇలా ఇవ్వాలి వాళ్ళకి పేమెంట్స్, అన్నీ ఆయన నేర్పించారు. ఆయన చెప్తారు. ఆయన చిన్నపదేవారు ఇద్దరు ఒకే మాదిరి. కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. లేకపోతే ఎవరితో పరిచయం లేదు, చూడటం వరకే. లేకపోతే తిన్నావా, తింటున్నావా, అన్ని ఉన్నావా, రెస్ట్ తీసుకో, ఈరోజు రేపటికి ప్రాబ్లం వస్తుంది, ఈ రోజు అలా చేయకూడదు, ఇలాంటివన్నీ షూటింగ్ మీద దృష్టి. ఎందుకంటే ఈ రోజు నువ్వేం తినేసావు, వేస్ట్ కదా, ఈ రోజు నువ్వేం తినేసావు అనుకో, రేపు పొద్దున అవస్థపడతావు. దట్స్ గుడ్ అండి. అంటే మన హెల్త్ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ తో పని చేస్తాం. అందరికీ ఫుడ్ పెడతారు వాళ్ళు, ఆ ఫుడ్ కూడా పద్ధతి ప్రకారం పెడతారు. అంటే మరుసటి రోజు అప్సెట్ కాకుండా మీరు అడ్డమైనవి తినేసి రేపు పొద్దున్న నా షూటింగ్ పాడవుతుంది, నీకేమైనా పర్లేదు, నా షూటింగ్ పాడవు. అవును కదా. ఏమండి ఒక షెడ్యూల్ అంటే మాట్లాడి మనం చెప్పడం చాలా తేలిక. అదే కాదు, అప్పటికి ప్రతి బిట్టు చూసుకుంటారమ్మా వాళ్ళు. అప్పుడు అసలు మీకు ఫిల్మే దొరికేది కాదు, ఫిల్మ్ వేస్ట్ అవ్వకూడదు, ఆ లెక్క ఆ క్యాల్కులేషన్ లో ఉండేవాళ్ళు. ఇప్పటిలా కాదు కదా. ఇప్పుడు ఎంత వేస్ట్ అయినా పర్లేదు వాళ్ళకి. అప్పుడు ఆ కాలంలో ఫిల్మ్ తినకరా అనేవారు. ఇలా ఫిల్మ్ తింటావేంట్రా, అవును అవును, ఏం తిని రాలేదా నువ్వు, ఇలాంటి మాటలు ఆ కాలంలో. వాడు ఫిల్మ్ తినేస్తాడు రా, వాడిని 4-5 సార్లు రిహార్సల్స్ చేయించు, ఇలాంటివన్నీ అసోసియేట్ డైరెక్టర్ చెప్తాడనమాట. అవన్నీ నేను విన్నాను బయట కూర్చొని, ఆ సెట్లో కూర్చొని విన్నాను అనమాట. అంటే ఆ కాలంలో ఫిల్మ్ తినడం ఏంటంటే ఆ లెంగ్త్ లాగేయడం అంతే. ఫిల్మ్ దొరకదు కదా, అసలు చాలా కాస్ట్లీ కదండి. ప్లస్ అప్పుడు మీకు దొరికేది కూడా కాదు. ఇది జెమినీ వాళ్ళు వీళ్ళు అందరూ జెమినీ వాళ్ళని చిన్నవాడిని చాలా మంది అంత తచ్చిలేదు. ఈ చిన్నపదేవరు, ఈయన ఏవిఎం చెట్టియార్ గారు కూడా ఆ కాలంలో కొన్ని సినిమాలు అమ్మతో వెళ్ళాం కానీ కొంచెం పర్లేదు అనమాట. అలాగే బిఎస్ రంగా వాళ్ళు కూడా చాలా క్యాలిక్యులేటెడ్, ఎంత ఫ్రీడమ్ ఇస్తారో అంత. ఇది ఓన్లీ విక్రమ్ స్టూడియోలో తీస్తారు వాళ్ళు సినిమాలన్నీ. వాళ్ళు ఎప్పుడు తీసినా ఒక కన్నడము తెలుగు రెండు సైమల్టేనియస్గా తీస్తారు, ఆ తమిళము తెలుగు రెండు సైమల్టేనియస్గా తీస్తారు. అంటే ఆయన పద్ధతి అది మంచిదే కదా. ప్రొడక్షన్ ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరు మారుతారు ఆర్టిస్టులు, మిగతా అదే దీంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సెట్ మార్చక్కర్లేదు, ఆ సీక్వెన్స్లు మార్చక్కర్లేదు. ఇప్పుడు అదే కదా నడుస్తుంది. ఇప్పుడు ట్రెండ్ వేరు, 4 రకాల భాషల్లోంచి 4 అంటే ఇప్పుడు ఏంటంటే ఆ సినిమా అన్ని చోట్ల ఆడడం కోసం ఇప్పుడు మార్చుకున్నారు. యాక్చువల్గా మీకు అలా చూసుకుంటే మన భానుమతి గారు ఫస్ట్ పాన్ ఇండియా ఆర్టిస్ట్, పాన్ ఇండియా డైరెక్టర్. ఆవిడే చేసింది అన్ని ఆవిడే, నటన ఆవిడే, దర్శకత్వం ఆవిడే, ప్రొడక్షన్ ఆవిడే, పాటలు ఆవిడే, మాటలు ఆవిడే, అసలు ఆవిడ ఆల్ లాంగ్వేజెస్ హీరోయిన్ ఆవిడే. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆవిడే హీరోయిన్ అన్ని భాషల్లో. అది ఇంకెవరు నవ్వుతున్న భవిష్యత్తు అండి. అసలు వీళ్ళందరూ ఇప్పుడు మేము పాన్ ఇండియా మూవీస్ అంటే నాకు అదే నవ్వు వస్తుంది. అసలు ఆవిడ ఎట్లా చేశారు, ఎలా నటించారు, ఎలా పాడారు అంటే మనకు తెలియక మాట్లాడటం అంతే. ఇంకా మంచి వీళ్ళండి మిగతా వాళ్ళందరూ తమిళ యాక్టర్స్ ఎవరు అంత ఇంకా మిగతా యాక్టర్స్ అంటే మనోరమ తెలుసు, మనోరమ గారు, పండరీబాయ్ గారు తెలుసు, సరోజదేవి గారు మీకు ఎలాగ తెలుసు. వాళ్ళందరూ తమిళం నుంచి వచ్చిన కేఆర్ విజయ్ గారు, వాళ్ళందరూ అమ్మకి కొంచెం కావాల్సిన వాళ్ళు కనుక ఎప్పుడైనా అమ్మతో మాట్లాడు నాతోనూ పలకరిస్తారు. కానీ ఫుల్ టచ్ వాళ్ళతో లేదు, మన తెలుగు వాళ్ళతోనే ఎక్కువ. అంజలీదేవి గారితో బాగా ఎక్కువ ఉండేది. సినిమాలే కాకుండా సత్యసాయిబాబా గురించి మేము అక్కడ ఆవిడ మా మదర్ పోయిన తర్వాత కూడా నేను సుందరానికి వెళ్ళినాడు పక్కనే కూర్చుని ఆవిడతో బాబా గురించి మాట్లాడుతూ ఉంటాను. నిజంగా ఆవిడ బతికుండుంటే ఈ ప్రోగ్రాంలని ఆవిడే చేయించారు. ఆవిడ ఒకటి, జమున గారు, వీళ్ళిద్దరికి అమ్మంటే చాలా ఇష్టం. నువ్వేం చేయకు, నువ్వు కూర్చొని చూసుకుంటాను అనేవారు. అలా ఉండేది. అవును, జమున గారు ఉన్నా ఖచ్చితంగా చేయించేవాళ్ళు, అందులో డౌటే లేదు. వాళ్ళిద్దరు లేకపోవడం నాకు మైనస్. మనకి షావుకార్ జానకి గారు హెల్త్ బాగాలేకపోవడం వచ్చేవారు, ఖచ్చితంగా వచ్చేవారు. ఆవిడతో మీ అనుభవాలు? ఆవిడతో చిన్నప్పటి నుంచి నాకు అనుభవమే. ఒకటి బాబా, 2 షూటింగ్, అమ్మ కొడుకుని. అందుకని ఆవిడ పద్ధతి ప్రకారం పెరుగుతారు. ఆవిడ ఇంట్లో కూడా చాలా డిసిప్లిన్, ఆవిడ చాలా పద్ధతి, భోజన విషయాల్లో కానీ. ఆవిడ కూడా బాగా వంటలు చేస్తారు. ఆవిడ రెస్టారెంట్ కూడా నడిపారు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మేమందరం వెళ్ళి ఆవిడతో పలకరించి వచ్చాము. దగ్గరుండి నాకు ఇష్టమని చెప్పి చూడండి, ఏ కాలం లేదండి, 40 ఏళ్ల ముందుది పాయసం, ఆవిడ నుంచొని పాయసం చేసి మాకు పెట్టింది. నన్ను గుర్తుపెట్టినప్పుడు మాట్లాడారు సార్, నాకు లాస్ట్ ఇయర్ మీ వల్లే మాట్లాడాను. ఆ రోజు ఫోన్ లో మాట్లాడి ఇచ్చారు. ఎప్పుడు వస్తున్నావు అన్నారు నన్ను, నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. బెంగళూరు నా దగ్గర 10 రోజులు ఉంటున్నారు. వెళ్ళాం సార్, ఒకసారి వెళ్ళాలి. కానీ లాస్ట్ ఇయరే ఆవిడతో దగ్గర పొద్దున్నీ సాయంత్రం వరకు గడిపాను. మేము వెంటనే లక్కీగా మా కల్పన గారు కూడా వచ్చారు, శివరామకృష్ణ గారు వచ్చారు, కల్పన గారు వచ్చారు, మేమిద్దరం నలుగురం. మేము నలుగురం పొద్దున్నీ 10 నుంచి 10:30కి వెళ్ళాం, 3:30 వరకు అక్కడే ఉన్నాం మేము.
తమిళ రచయితలతో ఎవరితో పరిచయం? రచయితలతో తక్కువ అమ్మ, చాలా తక్కువ. ఇప్పుడు హిందీలో ఇంకా అప్పట్లో కొత్తలో చేయటమేనా, ఇంకా తర్వాత చేయటం లేదు? ఆచార్యాత్రేయ గారు ఉన్నప్పుడే నేను చాలా చిన్నవాడిని. ఏంట్రా ఈయన పట్టుకుని ఆది ఎడుతున్నారు అందరు అనుకునేవాడిని. ఎందుకంటే ఆయన పట్టుకుని ఇష్టం ఉంటే తిట్టేవారు, సరిగ్గా టైంకి ఇది ఇవ్వలేదని. ఆయన చాలా ఏడిపించి అదే ఏడిపించారు ఆయన ఐడియా రావాలి, ఐడియా రాదు ఒకపట్ట. ఇప్పుడు వేటూరు సుందరరామమూర్తి గారు కొంచెం ఈ రోజు కుదరదా, రేపు 2-3 లేదంట. అది వేరు. వేటూరు సుందరరామమూర్తి గారు ఏంటంటే ఎట్ ఏ టైం మీకు 2-3 రాసి పెట్టేసుకుంటాడు, దాన్ని క్లబ్ చేసుకుంటాడు. ఆత్రేయ గారికి మనసు మీదే రావాలి, దాని మీదే రావాలి, వారి మనసు వస్తేనే రాస్తాడు. కొత్తవేం రాయడు ఆయన, కొత్తగా రాయమన్నా రాయడు. సిసి గారికి కూడా బ్రహ్మాండంగా రాస్తాడు ఆయన. ఆయన పట్టుకున్నాడంటే రాస్తాడు. ఒక పక్కన సిగరెట్ పీలుస్తున్నాడు, ఒక పక్క రాస్తాడు కదా, రాసి కాగితంలో విసిరేస్తాడు. ఆయన దగ్గర చాలా గొప్పదాన్ని పెద్ద అక్షరాలతో రాస్తాడు ఆయన. అలాగే పిబి శ్రీనివాస్ గారు, ఆయన ఓన్లీ ఇక్కడ వుడ్లాండ్స్ డైవింగ్ రెస్టారెంట్ కుడతారు. అక్కడికి వెళ్తే నేను తప్పించుకోవడానికి కూడా కుదరదు, నేను వస్తున్నాడు, రా అనంతో రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అటు అంటాడు. ఆయన ఎదురుండా కూర్చుంటే ఖాళీగా ఉండి ఇంకోళ్ళు వచ్చేంత వరకు నేను మాట్లాడుతూ ఉండాలి. ఆయన ఇలాగే ఏదో రాసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు రాసేవాళ్ళు, మనందరికి నాకు కూడా రాసిచ్చారు ఆయన కవిత్వం. ఏదో ఒకటి రాసి వెంటనే మనకి ఇస్తాడు అనమాట. అది అలా. సో ఇలాంటి పరిచయాలన్నీ నాకు అమ్మ వాళ్ళే కలిగాయి. మీకు వీళ్ళతోటి మన మాధవ పెద్ద గారి కుటుంబంతో? మాధవ పెద్ద గారి కుటుంబంతో బాగుంది. మాధవ పెద్ద గారి మూర్తి గారు కూడా నాకు బాగా తెలిసి, మూర్తి గారు అంటే కూచిపూడి డాన్సర్. మాధవ పెద్ద సురేష్ నాకు దగ్గర 89 నుంచి అప్పటి నుంచి నాకు క్లోజ్, బ్యాంక్లోనే పరిచయం, బాగా క్లోజ్ అనమాట. ఆ క్లోజ్నెస్ మొన్న అమ్మ ఫంక్షన్స్ వచ్చేంత వరకు ఉంది. లాస్ట్ టైం మేలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన అమ్మ బాబు ఇది 2 గంటల సేపు కూర్చోబెట్టాడు ఇంట్లో, అంత ఆప్యాయం వాళ్ళకి. వీళ్ళు సాలూరు వారితో చిన్నప్పుడు సాలూరు రాజేశ్వర గారితో వాళ్ళ పిల్లలందరూ మా కేసరి స్కూల్, ఆ పిల్లలందరూ మా కేసరి స్కూల్, కోటి గారు, వాసురావు అందరూ వీళ్ళందరూ. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు, మనం మీట్ అవ్వలేముంది వాళ్ళని. ఘంటసాల గారి పిల్లలు ఎవరు మీకు టచ్ లేరు? ఉన్న రత్నకుమార్ వాళ్ళు ఉన్నారు. చెప్పాను నాకు 94లో నా యాక్సిడెంట్ వల్ల నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను, మూమెంట్ లేదు కాబట్టి తగ్గింది, అందువల్ల ఎక్కువ మూవ్ ఉన్నాను. ఇప్పుడు అమ్మ ఇది వచ్చింది కనుక ప్రోగ్రామ్ నేను మూవ్ అవుతున్నా, కానీ లేకపోతే నేను నా గుళ్ళు అంతే తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు మీరు పబ్లిక్ పర్సన్ అయిపోయారు, పబ్లిక్ ఫిగర్ అయిపోయారు అమ్మ ద్వారా, అమ్మగారి ద్వారానే. అది మీలాంటి వాళ్ళు పైకి లాక్కొచ్చారు. అదేం లేదు సార్, అది ఆ టైం అంతే, అది ఇందులో ఎవరి గొప్పతనం లేదు. లేదండి అమ్మ అనకూడదు, కానీ మీ నలుగురు నాకు భలే దొరికారు. నాకు భలే వాళ్ళు, అదేం లేదు. అది అమ్మ సెలెక్ట్ చేసింది, నేను అదే అంటున్నా. నా సెలెక్షన్ అనేది ఆవిడ ఆ రోజు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి నన్ను దగ్గరికి అనుకున్నా. ఆవిడ సెలెక్ట్ చేసుకుంది. నలుగురు గత 2 సంవత్సరాల బట్టి అలాగే నాతో ఉన్నారు, ఎక్కడ ఏ పొరపచ్చాలు రాకుండా ఉన్నారు. అది గొప్పతనం నిజంగా, అది మీ గొప్పతనం కూడా. నాది కాదమ్మా, అది అమ్మది, అమ్మ వల్లే నిజంగా, నాదేం లేదు. నేను నిమిత్తం మాత్రం ఇప్పటికీ చెప్తున్నా కదా, అనకూడదు కానీ మిమ్మల్ని తక్కువ చేశానని అనుకోకండి. నలుగురు నా పల్లకిలో నన్ను కూర్చోబెట్టి మోసారు, ఈ లెవెల్కి తీసుకొచ్చారు నిజంగా. లేకపోతే ఇంత పెద్ద ప్రోగ్రాంలను చేయగలనా చెప్పండి, మా వల్ల కాదు యాక్చువల్గా. అంత నిజంగా చాలా నిన్న పైగా నాకు చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది ఆ ప్రోగ్రామ్ చూసింది, అంత సక్సెస్ అయింది మంది. అవునండి, అంటే నిజంగా ప్రతి వాళ్ళు ఆనందంగా వెళ్ళారు. అసలు మాట్లాడిన విధానం కూడా అంటే అద్భుతంగా. చూడండి, సాహిత్యం, రాజకీయం, ఆ తర్వాత సినిమా రంగం, ఇలా అన్ని రంగాల వాళ్ళు అక్కడ ఉండి అది ఒక కన్నుల పండుగ అంటారు చూడండి. నాకైతే అట్లనే అనిపించింది. మనకి రఘురామ్ గారితో మనం రఘురామ్ గారితో చేయడమే కాకుండా రఘురామ్ గారు ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్తో మాట్లాడడం నాకు ఇప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ హైదరాబాద్ వస్తే ఈసారి వచ్చినప్పుడు నాకు ఇద్దరు కృష్ణకుమార్ గారితో 2-3 గంటలు స్పెండ్ చేయడం, అలాగే వాళ్ళ మదర్తో 1 గంట సేపు ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుని నాతో మాట్లాడారు. కాదండి, ఎంత అసలు గొప్ప విషయం. ఆవిడ రమణ మహర్షి గారితో ఉండి అది ఆవిడ నిజంగా అదృష్టం. అది ఆ వైబ్రేషన్స్ భలే ఫీల్ అయ్యాను నేను. అసలు అక్కడ మీకు ఒక ప్రశాంతత కనిపించింది సార్, అంత చిన్న రూమ్ లో స్పష్టత. అసలు ఆవిడలో మీకు నాకు ఆ కళ్ళల్లో ఒక ఇది కనిపించింది అంటారు. కానీ అండి అదంతేనండి, నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్. ఇద్దరు గురువులకు సంబంధించిన వాళ్ళే, రమణ మహర్షి, ఆవిడ సత్యసాయిబాబా, కృష్ణకుమార్ గారు. ఇద్దరి యొక్క గురువుల యొక్క ఆశీర్వచనంతో నేను ఫంక్షన్ భయపడ్డాను. ఒక పక్క వర్షం వస్తుంది, వీళ్ళందరూ వస్తారా రాలేరా, ఎలా జరుగుతుంది ఏమిటి అని, కానీ అంత చక్కగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మగారి బర్త్డేకి మనం మళ్ళీ చక్కటి ప్రోగ్రామ్ చేద్దామండి. ఈసారి ఎవరు అనేది ఇలాగే ఈ రకంగానే అప్పటికప్పుడు నిర్ణయించుకుందాం. ముందు నుంచి అక్కర్లేదు సార్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం అమ్మా. మీ టైం నేను వేస్ట్ చేయలేదు, లేదా నేను మాట్లాడిన మాటల్లో తప్పు ఉంటే వాళ్ళే. చాలా సంతోషం.